ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. ముందుగా మరి నా తరపున, నా కుటుంబం తరపున, మా సంఘము తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేయుచున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో దీవించునుగాక. ప్రియమైన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా ఈ యవనస్తుల కూడికలో క్రిస్మస్ సందేశముగా శరీరముతో వెల్లడి అయిన క్రీస్తు అనే అంశ సందేశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది. మరికొన్ని విషయాలను ఈ వారము ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన స్నేహితులారా, శరీరముతో వెల్లడి అయిన క్రీస్తు అనే అంశానికి సంబంధించిన మూల వాక్య వచనము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమైనది. ఆ వాక్య భాగాన్ని మూల వాక్య వచనముగా మనము తీసుకొని ఈ అంశ సందేశాన్ని గత కొన్ని వారాలుగా మనము ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ ముందు భాగాలను కూడా మీరు వీక్షించలేనట్లయితే మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన స్నేహితులారా, వీక్షించవలసిందిగా, మీరు వీక్షించడమే కాకుండా మీ స్నేహితులకు కూడా ఈ వర్తమానాలను షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ వారము మిగిలిన ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను అని అంటున్నట్లు మనము చూస్తూ ఉంటాం. సశరీరుడు అంటే దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడు అని అర్థమైనది. ప్రియమైన స్నేహితులారా, అంటే కన్య మరియ గర్భాన్న పరిశుద్ధాత్మ వలన శిశువు రూపు దాల్చిన క్రీస్తు దేవుడని తప్పక మనము తెలుసుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఒక అద్భుతమైన దైవ సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుచు ఉన్నానండి. ఈ దినాలలో కొంతమంది విశ్వాస భ్రష్టులు, ఆత్మీయ భ్రష్టులు, భక్తిహీనులైన భ్రష్టులు, శాపగ్రస్తులు డబ్బుకి వ్యక్తిత్వాన్ని అమ్ముకొని మానసిక సైకోలుగా మారి ఆయా మతాల పక్షాన చేరి దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్న కొంతమంది విశ్వాస భ్రష్టులు ఏం చేస్తూ ఉన్నారంటే, మత్తయి సువార్తికుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో రాసిన మాటను వక్రీకరించి వారు బోధిస్తూ ఉన్నారు. అంటే కన్య మరియకు, పరిశుద్ధ మరియకు కలిగిన గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగిందని చెప్పి వారు వక్రీకరించి బోధిస్తూ ఉన్నారండి. అయితే మత్తయి సువార్తికుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధముగా రాసి తెలియజేయటకు గల కారణం ఏంటంటే, క్రీస్తు పుట్టుక, క్రీస్తు జన్మము పరిశుద్ధమైనదని తెలియజేయటకే ఆయన ఈ విధముగా రాశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఆయన పుట్టుక వేరొకని వలన కలిగినదై కానే కాదని తప్పక మనము తెలుసుకోవాలి. ఈ విధంగా చెప్తున్న వారి ఆలోచన ఏంటంటే, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరని. అయితే బైబిల్ స్పష్టంగా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది, దేవుడు ఒక్కడే అని. ఆ ఒక్కడైన దేవుడే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ దేవుని ఆత్మయే జలములపై అల్లాడుటను ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ దేవుడే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినట్లు ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు మనకి కనబడరండి. ఒక్కడైన దేవుడే ఆ దేవుని ఆత్మ, ఆ దేవుడే వెలుగు కమ్మని పలికినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని దేవుడు తానే యెషయా ప్రవక్తకు బయలుపరిచినట్లు యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనంలో, 45వ అధ్యాయము 5-6 వచనాలు, 14-18 వచనాలు, 21-22 వచనాలు మనం చదివితే గనుక స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆదికాండ గ్రంథ రచయిత అయిన మోషే కూడా, ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని తెలియజేసినట్లు నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం 3-6 వరకు రాయబడిన వాక్య వచనాలు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, దేవుడు అని ఏక వచనము మాత్రమే పాత నిబంధనలో వాడబడింది, కానీ దేవుళ్ళు అని ఎక్కడ కూడా మనకి కనబడదండి. దేవుళ్ళు అని చెప్తున్న వారు మాత్రమే బహువచనాన్ని వాడుతూ దేవుని గురించి సంబోధిస్తూ తెలియజేస్తున్నారు. కానీ బైబుల్, సత్య గ్రంథమైన బైబుల్ స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తుంది, దేవుడు ఒక్కడే అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాత నిబంధనలో ఆత్మస్వరూపి సర్వ సృష్టికర్త అయిన దేవుడే శరీరధారిగా వచ్చిన క్రీస్తు ఉన్నారనే విషయము మనము గ్రహించాలండి. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఆయన సశరీరుడని. అంటే ప్రియమైన స్నేహితులారా, ఆదిలో ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాప ప్రాయశ్చిత్తము కొరకు తన్ను తాను పరిశుద్ధ బలిగా అర్పించుకున్నటకు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చారండి. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు సశరీరుడని యేసుక్రీస్తు వారి గురించి సంబోధిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారు.
వచ్చారు. యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మగా వచ్చారు. ఆయా కాలాల్లో దేవుడు తన యొక్క ప్రత్యక్షతను పలు పలు రూపాల్లో తన భక్తులకు అనుగ్రహించారు. ప్రియమైన స్నేహితులారా, మొదటిగా మనం చూస్తూ ఉంటాం పాత నిబంధనలో యెహోవా సృష్టికర్తగా మనకి కనబడుతూ ఉంటారు. ఆ సృష్టికర్త అయిన యెహోవాయే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రియమైన స్నేహితులారా పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుగా మనము చూస్తూ ఉంటాం. ఆ పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు వరకు ఈ మాటలన్నీ నా నోటి మాటలుగా మీకు తెలియజేశాను. కొంతమంది ఈ మాటలను విశ్వసించవచ్చు, కొంతమంది వీటిని అంగీకరించకపోవచ్చు. కానీ దేవుని వాక్యము ప్రామాణికము గనుక దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు మీకు చూపించినప్పుడు దీనిని మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. రండి ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యములో దేవుడు ఒక్కడే అని తెలియజేస్తున్న కొన్ని విషయాలని సందర్భంలో మీకు తెలియజేయాలని నేను ఆశపడుచు ఉన్నానండి. యెషయా గ్రంథము 40:3 అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని మనం చూస్తూ ఉంటామండి. దీని నెరవేర్పు మత్తయి సువార్త 3:3 ప్రభువు మార్గము సిద్ధపరచుడని బాప్టిజం ఇచ్చి యోహాను ప్రకటించడను మనం చూస్తూ ఉంటాం. బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరి విషయమై దీన్ని ప్రకటించారంటే యేసుక్రీస్తు ప్రభు విషయమై ప్రకటించారు. గనుక యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారనే విషయము ఈ సందర్భము ద్వారా మనకు తెలియపరచబడుతుందండి. అంతేకాకుండా యెషయా గ్రంథము 9:6 నిత్యుడకు తండ్రి కుమారునిగా రాబోచున్నాడని యెషయా ప్రవక్త ప్రవచించారు. యోహాను సువార్త 8:24 మనం చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభువు వారు నేను ఆయనని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భము ద్వారా కూడా యెహోవాయే యేసుక్రీస్తు అని మనకి అర్థమవుతుందండి. నిర్గమకాండము 3:14 దేవుడు నేను ఉన్నవాడను అని అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 8:58 యేసు ప్రభువు అంటూ ఉంటారు, అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని. అంటే ప్రకటన గ్రంథము 1:18 చదువుట ద్వారా కూడా ఈ విషయం ఇంకా స్పష్టంగా మనకి అర్థమవుతుందండి. అంటే యెహోవాకు వేరుగా ఉన్నానని దీని అర్థము కాదు, కానీ తానే యెహోవాగా ఉన్నానని దీని అర్థమై ఉన్నది. గనుకనే యోహాను సువార్త 10:33 మనం చూస్తుంటే తానే దేవుడనని చెప్పిన విషయాన్ని యూదులు ప్రస్తావిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు కూడా మనకి ఏ విషయాన్ని తెలియజేస్తున్నాయంటే యెహోవాయే యేసుక్రీస్తు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఇర్మియా గ్రంథము 31:31-34 మనం చూస్తే గనక యెహోవా దేవుడు నేను మీతో క్రొత్త నిబంధనను చేయబోచున్నానని ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దీని నెరవేర్పు యేసుక్రీస్తు వారు చేసినట్లు దేవుని వాక్యంలో మత్తయి సువార్త 26:28 అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24-25 ఇబ్రీయులకు రాసిన పత్రిక 8:8-13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో వేరు వేరు సందర్భాల్లో రాయబడిన విషయాలలో మనము క్రొత్త నిబంధన అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ఇబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26 వరకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 యెహోవాను పేరు దగ్గర క్రీస్తు అనే పేరు రాయబడి ఉండటను మనం చూస్తూ ఉంటాం. అంటే యెహోవాయే యేసుక్రీస్తు, యెహోవా యేసుక్రీస్తు ఒక్కరే అనే విషయాన్ని అపోస్తలులైన పౌలు గారు విశ్వసించారనే విషయము ఈ వాక్య వచనాల ద్వారా ఆయన రాసిన పత్రికల ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. అంతేకాకుండా యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 14:18 అపోస్తలుల కార్యములు 16:7 పరిశుద్ధాత్మ యేసు యొక్క ఆత్మగా మనం చూస్తూ ఉంటాం. అంటే వేరు వేరు కాదనే విషయము ఈ సందర్భ విషయాల ద్వారా కూడా మనకు తెలియజేయబడుతుందండి. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చారనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని మనము మర్చిపోకూడదండి. బైబిల్ గ్రంథంలో ముగ్గురు దేవుళ్ళు ఇప్పుడు కూడా ఒకే సందర్భాల్లో వారి యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించిన దాఖలాలు మనకి కనబడవు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ముగ్గురు దేవుళ్ళు లేరండి. ఒక్క దేవుడు మాత్రమే. ప్రియమైన స్నేహితులారా, ఆ ఒక్క దేవుడే తన యొక్క ప్రత్యక్షతను ఆయా రూపాల్లో పలు పలు విధాలుగా తన భక్తులకు అనుగ్రహించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో మహిమగల దేవుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నారు. క్రొత్త నిబంధనలో నరావతారిగా యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత మత్తయి సువార్త 28:21 మనం చూస్తూ ఉంటాం, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాననే వాగ్దానపు మాట అక్కడ మనకి కనబడుతూ ఉంది. ఆయన ఉన్నారా లేదని మనం ఆలోచిస్తే గనుక ఆయన మహిమ శరీరధారిగా ఆరోహణమైన తరువాత ప్రియమైన స్నేహితులారా పెంతెకోస్తు పండుగ నాడు శిష్యులు స్త్రీలు ఏకముగా మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మగా ఆయన వారి మీదకి దిగి వచ్చినట్లు అపోస్తలుల కార్యములు 2వ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ప్రారంభం నుండి అంటే సృష్టి ప్రారంభం నుండి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యపరుస్తూ
ఆయన వస్తూ ఉన్నారు. గనుకనే మనం చూస్తూ ఉంటాం ఆయనకు సమస్తము సాధ్యమని మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుందండి. గనుక కన్య మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటే ప్రియమైన స్నేహితులారా, ఆత్మ అయిన దేవుడే శరీరాన్ని దాల్చి సశరీరుడిగా పుట్టబోచున్నాడు. గనుక ఆయన పుట్టుక పరిశుద్ధమైనదని తెలియజేయటకే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెనని మత్తయి భక్తుడు రాశాడే తప్ప పరిశుద్ధాత్మ వేరు కాదని మనము తప్పక తెలుసుకోవాలండి. ఎందుకంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ, మరి ఏ ఆత్మ కూడా పరిశుద్ధాత్మ కానే కాదని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఆదిలో దేవుని ఆత్మ ఒకటే మనకి కనబడుతుంది. ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ ఆత్మయే శరీరాన్ని అనగా మానవ శరీరాన్ని ధరించి కన్య మరియ గర్భములో పిండముగా రూపుదాల్చి పరిశుద్ధ శిశువుగా జన్మించటను మనం చూస్తూ ఉంటాం. గనుకనే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆత్మయు ఒక్కడే అని రాసి తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రాన ఆత్మ వేరని దీని అర్థము కాదండి. ఒక్కడైన దేవుని ఆత్మే మానవ రూపాన్ని దాల్చిందని మనం తప్పక గ్రహించాలి. ఈ బోధ ప్రతి క్రైస్తవునికి అర్థమైతే ప్రియమైన స్నేహితులారా, కన్య మరియ దాల్చిన గర్భములోనున్నది ఆత్మైన దేవుడే శరీరాన్ని ధరించి ఉన్నాడని తప్పక వారు అర్థము చేసుకోగలరు. గనుక కన్య మరియ గర్భములో పిండముగా రూపుదాల్చిన పరిశుద్ధ శిశువైన క్రీస్తు దేవుడని తప్పక మనం తెలుసుకోవాలి. గనుకని క్రీస్తుని అపోస్తులైన పౌలు గారు సర్వాధికారి అయిన దేవుడని అంటున్నట్లు రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మహాదేవుడని మనకి కనబడుతూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే గనుక నిజమైన దేవుడని యోహాను భక్తుడు కూడా రాసి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక దేవునికి వేరొకని సహాయము అవసరము లేదండి. ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన దేవునికి ఏదైనా సాధ్యమే కదా ప్రియమైన స్నేహితులారా. ఈ విషయాన్ని గ్రహించి దేవుడు ఒక్కడని గ్రహించి ఆ ఒక్కడైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించే వరముగా మనం అందరం ఉండాలి. అంతేకాకుండా ఆయన నరవతారిగా వచ్చిన రాకను, పుట్టిన రాకను ఈ క్రైస్తవ లోకమంతా విశ్వసించాలి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఆయన మానవురాలి ద్వారానే రావాలి. ఇది ఆయన నిర్ణయించిన క్రమము. గనుకనే ఒక యూదురాలిని, ఒక యవన యూదురాలిని ఆయన ప్రత్యేకపరుచుకొని ప్రియమైన స్నేహితులారా ఆమెను పరిశుద్ధపరిచి పరిశుద్ధముగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఇది ఆయనలో ఉన్న గొప్పతనం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చుటకు గల కారణం ఏంటంటే ఆదిలో ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన వచ్చారండి. అయితే ప్రియమైన స్నేహితులారా, వారు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం అనేది అందరికీ వ్యాపించింది. సర్వ మానవాళి పాపులయ్యారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఆయన తనను తాను పరిశుద్ధ బలిగా అర్పించుకున్నడం ద్వారా మనందరికీ పాప క్షమాపణను కలుగు చేయటకే దేవుడే మానవునిగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయనే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు వారు పుట్టిన రాక యొక్క విలువను గుర్తించి ఆయనను విశ్వసిద్దామండి. విశ్వసించినట్లయితే ఆయన పరిశుద్ధులైన వారి కొరకే రాబోవచ్చున్న రాక కొరకై పరిశుద్ధమైన ఆత్మీయతను కలిగి కనిపెడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుల కూడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెస్సయా. మరెన్నో అద్భుతమైన విషయాలను, నీ పుట్టుక గురించిన విషయాలను ధ్యానము చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నీ ఒక్కడివే దేవుడవు, దేవుడు ఒక్కడనే విషయాన్ని వారు గ్రహించి నీకు ప్రార్థించడం ద్వారా వారి జీవితాల్లో పొందుకోవాల్సిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.